గుడ్ మార్నింగ్ డి స్టూడెంట్స్ అండ్ నమస్కారం టు ఆల్ అవర్ పేరెంట్స్. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అండి. ఈరోజు అలాంటి సిమిలర్ ఇన్సిడెంట్ ఇంకోటి జరిగేసరికి నాకు గుర్తొచ్చి రికార్డ్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. డెఫినెట్లీ ఇది వర్త్ లిజనింగ్ అండి. ఇది వర్త్ లిజనింగ్. ఎండ్ ఆఫ్ ది అనౌన్స్మెంట్ దాకా లేదా ఎండ్ ఆఫ్ ది వీడియో దాకా ఖచ్చితంగా చూడండి. అండ్ మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే కనుక మీరేం వీడియో షేర్ చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ కూడా అక్కర్లేదండి. జస్ట్ మీకు తెలిసిన వాళ్ళని కాస్త గైడ్ చేయండి, వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయండి. ఓకే, సో లాస్ట్ ఇయర్ అంటే అప్రాక్సిమేట్లీ సెప్టెంబర్ ఆ టైంలో నా ఫ్రెండ్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అండి, గుంటూరులోని ఒక సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ ఈజ్ డూయింగ్ వెల్. సీనియర్ కాకపోవచ్చు, ఎందుకంటే నా ఏజే కాబట్టి సీనియర్ కాకపోవచ్చు, నియర్ అబౌట్ 40 years ఉంటుంది. బట్ ఈజ్ డూయింగ్ వెల్. మంచి ప్రాక్టీస్ ఉంది, సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ, కష్టపడి పైకి వచ్చాడు. అప్రాక్సిమేట్లీ సెప్టెంబర్లో అట్టుంది. అలా బాబుని తీసుకొచ్చాడు. 10th అయిపోయింది ఆల్రెడీ. ఐఐటి జేఈ క్లాసెస్ కూడా అటెండ్ అవుతున్నాడు సిన్స్ ఫ్రమ్ 1 or 2 months. సో నేను ఇక అది వద్దు, సీఏ జాయిన్ చేయాలనుకుంటున్నాను అని అన్నాడు. జనరల్గా ఒక పేరెంట్కి మనం గైడ్ చేస్తుంటాం, బట్ ఈ హిమ్సెల్ఫ్ ఇస్ అ చార్టర్డ్ అకౌంటెంట్. ఇంకా మనం సీఏ గురించి ఆయనకి గైడ్ చేయాల్సిన అవసరం ఏమిటండి? ఆయన నా దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఒకటి కేర్ తీసుకోమని. కొంతమంది పేరెంట్స్ వస్తుంటారు డిస్కౌంట్ కావాలి అని. ఈయన ఆ ఉద్దేశంతో అయితే రాలేదండి. ఆయనకి తెలుసు బయట ఫీజులు ఏంటి, మా ఫీజులు ఏంటి అని ఆయనకి బాగా తెలుసు. కొన్ని కాలేజెస్లో అంటే లైక్ ఐఐటి జేఈ కోచింగ్ ఇస్తుంటారు ఇంటర్మీడియట్తో పాటు. దాంట్లో డే స్కాలర్ ఫీజే ఉంటుంది 80,000, 1 lakh. మా ఫీజులు అవి కాదండి. మా ఫీజులు అవి కాదు. ఈ 1 lakh మనం కంఫర్టబుల్గా 3 ఏళ్ల పాటు చదువు చెప్పేస్తాం. కొన్ని కోర్సులు అయితే 4 ఏళ్ళు కూడా చెప్పేస్తాం చదువు. సరే, సో ఆయనకి ఆ ఫీజు తెలుసు కాబట్టి ఆ ఫీజు డిస్కౌంట్ గురించి అడగటానికి రాలేదండి. ఆయన వచ్చింది దేనికోసం? సో నాతో చనువు ఉంది యాజ్ అ ఫ్రెండ్, అండ్ ఈ హిమ్సెల్ఫ్ ఇస్ అ చార్టర్డ్ అకౌంటెంట్, నా ఫెటర్నిటీ మెంబర్. సో ఆయన వచ్చింది దేనికోసం అంటే కేర్ తీసుకోమని చెప్పడానికి. సెకండ్ థింగ్ ఏంటంటే తను తీసుకుంటున్న డెసిషన్ కరెక్ట్ అని తనకు తెలుసండి, బట్ ఈ హ్యాడ్ ఎ డౌట్. ఏంటి ఆ డౌట్? మోహన్, మా వాడిని నేను ఐఐటి వద్దని నేను జాయిన్ చేస్తున్నాను, బట్ ఇది నా ఇంట్రెస్ట్ కాదు, వాడి ఇంట్రెస్ట్ కూడా. ఇనిషియలీ వీ వర్ ఇన్ డైలమా. అందుకని క్లారిటీ లేక ఐఐటి కోచింగ్ జాయిన్ చేసేసాం 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోగానే. బట్ ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది. సో మా ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్టా కాదో నువ్వు చెప్పు మోహన్. మేము ఏ ఆలోచనతో జాయిన్ చేస్తున్నాను, అండ్ ఈవెన్ మా అబ్బాయికి కూడా సేమ్ థాట్స్ ఉన్నాయి, అది కరెక్టా కాదో చెప్పు అని అన్నారు. సో అడిగా నేను, ఏంటి మీ థాట్స్ ఏంటి అని. ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ మంచిదా కాదా? ఎక్సలెంట్. దానికి ఎక్సలెంట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇండియాలో వన్ ఆఫ్ ది హైలీ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఐఐటి. అండ్ ఐఐటిఎన్ సొసైటీలో వచ్చే రెస్పెక్ట్ కానీ అద్భుతం. దాన్ని కంపేర్ కూడా చేయలేం. సినిమాలో హీరో ఎలానో సొసైటీలో ఐఐటిఎన్ అంటే ఒక హీరో. కానీ వీళ్ళ నాన్నగారికి అంటే నా ఫ్రెండ్కి అలా నా అబ్బాయికి ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటంటే ఐఐటి జేఈ కొట్టడం అంత ఈజీ కాదు, అది క్రాక్ చేయడం అంత ఈజీ కాదు, పాస్ అవటం అంత ఈజీ కాదు. నియర్ అబౌట్ 12 lakh స్టూడెంట్స్ రాస్తుంటే హార్డ్లీ ఒక 12,000 seats 13,000 seats ఉన్నాయి. అంటే ప్రతి 100 మందికి ఒక సీట్ ఉంది అంతే. చాలా స్ట్రెయిన్ అవ్వాలి. వేరే అసలు నాన్నగారు అనేది ఏంటంటే, అంటే నా ఫ్రెండ్ చార్టర్డ్ అకౌంటెంట్, ఆయన అనేది ఏంటంటే అదే కష్టం సీఏకి పెడితే హ్యాపీగా పాస్ అవ్వచ్చు. సీఏ ఈజీ అని కాదు, ఐఐటి కష్టం సీఏకి పెడితే హ్యాపీగా పాస్ అవ్వచ్చు. దీంట్లో నాకైతే కరెక్ట్ అనిపించింది. ఈ లాజిక్ నేను ఎన్ని సంవత్సరాల నుంచి టీవీ షోస్లో చెప్తున్నానండి. ఎన్ని సంవత్సరాల నుంచి నేను న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ రాసినప్పుడు నా రైటింగ్స్లో మెన్షన్ చేశాను. ఎన్ని మీటింగ్స్లో నేను చెప్పాను. ఐఐటి లాంటి కోర్సుకి, మెడిసిన్ లాంటి కోర్సుకి పెట్టేటువంటి ఎఫర్ట్స్ సీఏ లాంటి కోర్సుకి పెడితే డెఫినెట్లీ ఇక్కడ సక్సెస్ రేట్ కనీసం 80% ఉంటుందండి. ఇక 10-20% ఏంటంటే లక్ ఫ్యాక్టర్ కూడా కలిసి రావాలి కదండి. లక్ ఫ్యాక్టర్ కూడా కలిసి రావాలిగా, అది కూడా ఇంపార్టెంటే కదా. సో నేను ఐఐటి కంటే సీఏ ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి, అబద్ధం నమ్మద్దు. మెడిసిన్ కంటే సీఏ ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి, అబద్ధం నమ్మద్దు. బీటెక్ కంటే సీఏ ఈజీ, బీకామ్ కంటే సీఏ ఈజీ, అబద్ధం నమ్మద్దు. ఇది బీటెక్ కంటే బీకామ్ కంటే కష్టం, బట్ ఐఐటి మెడిసిన్ కంటే చాలా చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రీజనబుల్లీ గుడ్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయండి. ఒక బిగినర్కి 7 to 10 lakhs వస్తుంది Tier 2 సిటీస్లో. అదే మెట్రో సిటీస్ అనుకోండి 10 to 15 lakhs వస్తుంది ఒక బిగినర్కి. ఎక్సెప్షన్ కేసెస్ ఉండొచ్చండి, ఎక్సెప్షన్ కేసెస్, వెరీ ఫ్యూ ఎక్సెప్షన్ కేసెస్ ఉండొచ్చు, బట్ ప్రాస్పెక్ట్స్ అయితే బాగున్నాయి. అండ్ ఒక ఇంటర్మీడియట్ తర్వాత ఒక 4 years, 10th తర్వాత అయితే 6 years, 10th తర్వాత అయితే 6 years. బఫర్ పీరియడ్ అంటే ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ రాసుకోవడానికి ఒక 6 months, మళ్ళీ ఫెయిల్ అయితే ఒక 6 months, అలా ఒక 1 or 2 years బఫర్ పెట్టుకుని రమ్మంటున్నాను నేను. సో క్లుప్తంగా నా కంక్లూషన్ ఏంటంటే, నేనేదో టీవీ షోస్లోనో లేకపోతే పేపర్లో నా రైటింగ్స్ ఉంటాయండి. న్యూస్ పేపర్, లీడింగ్ న్యూస్ పేపర్స్ చాలా వాటికి రాశాను నేను. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, హ్యాండ్స్ ఇండియా, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఇలాంటి వాటికి చాలా రాశాను. సో నేనేదో చెప్పడం కాదండి, ఒక పేరెంట్గా ఈ హిమ్సెల్ఫ్ ఇస్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్, ఆయన అభిప్రాయం కూడా అదే కదా. అండ్ ఆ బాబు కూడా చాలా గెట్టోడండి. ఐఐటి కొట్టడం అంత ఈజీ కాదు. మేబీ ఫస్ట్ అటెంప్ట్ కాకపోయినా సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అయితే ఖచ్చితంగా అటు కొట్టేస్తాడండి. అయినా వద్దని కొన్ని ఇటు వచ్చారు, ఎందుకని ఆ కాంపిటీషన్ వద్దు, ఆ స్ట్రెస్ వద్దు అని. సో నేనేదో పేరెంట్స్కి చెప్పడం కాదు, పేరెంట్స్కి కూడా ఒక క్లారిటీ వస్తుంది అని నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇప్పుడు నేను చెప్పడం వేరు, నా మాట
నేను ఏదైతే చెప్పానో, నేను ఏదైతే నమ్ముతున్నానో ఒక పేరెంట్ నోట వింటం నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే కనుక ఎస్, మీరు కూడా గైడ్ చేయండి. స్టూడెంట్స్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ని గైడ్ చేయండి. ఎక్కడ జాయిన్ అవుతారు వాళ్ళ ఇష్టం. మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వమని చెప్పి నేను మిమ్మల్ని గైడ్ చేయమని చెప్పట్లా. ఈ కోర్సులో జాయిన్ అవ్వమని చెప్పి సిఏ లేదా సిఎంఏ. సిఏ వద్దనుకుంటే కనుక సిఏ కంటే కొద్దిగా ఈజీగా ఉంటుందండి. ప్రాస్పెక్ట్స్ కూడా బాగుంటాయి. పెట్టే ఖర్చు చాలా తక్కువ. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే కొద్దిగా బుద్ధిగా కూర్చొని చదువుకోవాలి, ఇంట్రెస్ట్తో చదువుకోవాలి అంతే. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.